బంగ్లా కేంద్రంగా సాగుతున్న అక్రమ అంతర్జాతీయ ఫోన్ కాల్స్ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. విదేశీ లింకులతో సాగుతున్న దందాలో 4 నిర్వాహకుల్లో 3ని అదుపులోకి తీసుకున్నారు. వివోఐపీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్ధతిలో అక్రమ ఫోన్ కాల్స్ చేయటం, అంతర్జాతీయ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి జాతీయ ఆదాయానికి గండి కొట్టడం వీరి దందా. బాలాపూర్ కేంద్రంగా సాగుతున్న ఈ దందా గురించి ఊపందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు నెల రోజులుగా కసరత్తు చేసి ఎట్టకేలకు గ్యాంగ్ మూలాలను ఛేదించారు. ఓ హెడ్ కానిస్టేబుల్, మరో అధికారి చాకచక్యంగా వ్యవహరించడంతో దేశ భద్రత, జాతీయ ఆదాయానికి ప్రమాదకరంగా మారిన మూలాల్లోకి వెళ్లగలిగారు. ప్రస్తుతానికి వారిని విచారిస్తున్న అధికారులు మరింత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం భద్రతా పరంగా మాత్రమే కాకుండా నేరాలకు, సైబర్ నేరాలకు, మోసాలకు ఆస్కారం కలిగించేలా ఈ దందా సాగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. వివోఐపీ ద్వారా చేసే ఫోన్స్ కాల్లో ఎక్కడా నెంబర్ డిస్ప్లే కాకపోవటం, దాంతో అసాంఘిక శక్తులు, మోసగాళ్లకు ఎంతో కలిసొచ్చేలా ఉంటుంది. వీరిని విచారిస్తున్న అధికారులు ఆయా కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసిన డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో వివోఐపీ ఫోన్ కాల్స్ ముఠా చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ట్యాపింగ్ కు ఆస్కారం లేకుండా ఉండేందుకు వివోఐపీ దందా సాగిందా అనేది ప్రశ్నార్థకమే. దాడులు చేసిన పోలీసులు నిందితుల వద్ద సుమారు 300 సిమ్ కార్డులను, ఫోన్ పరికరాలను, ఇతర సాంకేతిక యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంత మొత్తంలో సిమ్ కార్డులను నిందితులు ఎలా సేకరించగలిగారు? వారికి సిమ్ కార్డులు సరఫరా చేసిందెవరు అనేది మరో ప్రశ్న. ఎలాంటి ఆధారాలు లేకుండా వారికి సిమ్ కార్డులు ఇచ్చిన టెలికాం ఏజెంట్లు ఎవరు? ఇప్పుడు ప్రారంభమైన పోలీస్ విచారణలో ఎవరెవరు ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. వివోఐపీ ద్వారా జరిగిన కాల్స్ వ్యవహారంలో పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ లింకులు ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విదేశీ లింకులు బయటకు రాగానే ఈ దందాలో నిమగ్నమై ఉన్నవారు తప్పించుకునే అవకాశాలు ఉన్నందువలన జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎన్ని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.